ఈ సమయంలో దేవాది దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా గారితో సెలవిచ్చిన మాటలు మనం ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 8 వచనాలు మనం చదువుకుని దేవుడు ఇర్మియాతో ఏం మాట్లాడారో మనం ఈ క్షణంలో ధ్యానించుకుందాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. దేవుడు ఇర్మియా గారికి దర్శనమిచ్చి ఆ దర్శనంలో మాట్లాడిన మాటలు ఇవి. గర్భమును నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని అంటే ఈ మాటలు జనరల్ గా మనం చూస్తే ఈ మాటలు ఎవరికీ అర్థం కాదు. దేవుడు ఏంటి నాతో ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి అని మనకి ఎలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయో, కన్నీటి ప్రవక్తగా పేరు పొందిన ఇర్మియా గారికి కూడా ఇలాంటి ప్రశ్నలే దేవాది దేవుడు మాట్లాడిన సమయంలో కలిగాయి. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇవి సాదాసీదా మాటలు కాదండి. ఒక జనములకు నిన్ను ప్రవక్తగా నియమించబోతున్నాను అని దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇర్మియా గారితో. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, నిన్ను ఎరిగి ఉన్నాను, నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాను, నిన్ను నియమించి ఉన్నాను. ఈ 3 మాటలు దేవాది దేవుడు డైరెక్ట్ గా ఇర్మియా గారితో వాగ్దానం చేస్తున్నారు. ఈ మాటలు విన్న తర్వాత ఇర్మియా గారికి జనరల్ గా మనందరికీ ఎలాంటి భయాందోళన కలుగుతుందో అలాగే ఇర్మియా గారు కూడా భయపడి నాకెలా సాధ్యమవుతుంది అని అనుకున్నాడు. మన నిజ జీవితంలో కూడా ఒక్కొక్కసారి మన సామర్థ్యాన్ని మనం తలుచుకుని కొన్ని విషయాలు ఏం చేయాలి ఎలా చేయకూడదని చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు దేవుని యొక్క సామర్థ్యాన్ని, ఆయన పొటెన్షియల్ గురించి మనం మర్చిపోతాం. ఎప్పుడైతే మనము మన సామర్థ్యాన్ని పక్కన పెట్టేసి దేవుని యొక్క సామర్థ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో ముందుకు వెళ్తాము, ఇర్మియా గారు తన జీవితంలో దేవాది దేవుని సేవను ఎలాగైతే కొనసాగించారో అలాగే మన జీవితంలో కూడా దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం తలుచుకుని అడుగులు ముందుకు వేస్తే మన జీవితంలో కూడా దేవుని సేవలు బలంగా చేయొచ్చు. ఆయన యొక్క చిత్తానుసారమైన జీవితాన్ని మనము జీవించవచ్చు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని అంటే తల్లి గర్భంలో ఒక పిండంగా ప్రతి ఒక్కరం ఏర్పరచబడతాం కదా. అంటే ఆ పిండముగా రూపించబడక మునిపే, ఏర్పరచబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాను, నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమించి ఉన్నాను అని దేవాది దేవుడు ఇర్మియా గారికి వాగ్దానం చేస్తున్నారు. ఆ సమయంలో దేవుడు మాట్లాడినప్పుడు ఇర్మియా గారి ఏజ్ చాలా, ఆయన మెచ్యూరిటీ ఏం లేదండి, చాలా చిన్న ప్రాయంలోనే దేవుని దర్శనం పొందుకున్నారు. ఆ క్షణంలో ఇర్మియా గారు ఏమంటున్నారంటే చూద్దాం. 6వ వచనంలో, అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడని మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేనన్నదా. అంటే ఆయన కూడా నాకు శక్తి చాలదు కదా ప్రభువా, ఈ ప్రజలందరికీ నేను నీ వార్తని ఎలా ప్రకటించాలి, నన్ను ఒక ప్రవక్తగా నియమించబోతున్నానని మీరు నాకు వాగ్దానం చేశారు కదా, ఆ మాట నేను ఎలా చేయగలను, నా వల్ల కాదు, నాకు సామర్థ్యం లేదు అని ప్రవక్త అయిన ఇర్మియా దేవాది దేవుడితో అంటారు. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపువారందరి వద్దకు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నాను. దేవాది దేవుని మహిమగల నామంలో ఆయనకు ఒకసారి కృతజ్ఞతలు చెల్లిద్దాం. వారికి భయపడకుము, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను. నేను బాలుడను ప్రవ్వా అంటే బాలుడు అంటే చిన్న వయస్సు అని అర్థం మాత్రమే కాదు, ఆయన ఆత్మీయ జీవితంలో కూడా ఆయన ఒక బాలుడుగానే ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నేను బాలుడను ప్రవ్వా, సువార్త ప్రకటించడానికి, ఒక జనాంగానికి ఒక ప్రవక్తగా ఉండడానికి నాకంత జ్ఞానం లేదు, నాకు మాట్లాడడానికి కూడా శక్తి చాలదు అని మాట్లాడుతున్నారు ఇర్మియా గారు. అప్పుడు నేను బాలుడని అనవద్దు అంటే నీ జ్ఞానాన్ని నా దగ్గర చెప్పవద్దు, నీ సామర్థ్యాన్ని నా దగ్గర చెప్పవద్దు, నేను ఏదైతే చెప్తున్నానో నా నామానికి ఉన్నటువంటి శక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకో, నాకున్న సామర్థ్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో అని ఇర్మియా గారితో ఆ రోజు ఎలా అయితే దేవుడు వాగ్దానం చేశారో వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు
నేను నీకు తోడై ఉన్నాను అని దేవాది దేవుడు ఇర్మియా గారితో ఎలా ఆ రోజు వాగ్దానం చేశారో మన జీవితంలో కూడా మనల్నందరికీ తోడుగా నీడగా ఉండడానికి ఆయన వాగ్దానం ఇచ్చారు. నిన్ను విడిపించడానికి నీకు తోడై ఉన్నాను, జనములకు ప్రవక్తగా నేను నియమించి ఉన్నాను. మీరు వెళుతున్న మార్గం ఏంటో, మీ కష్టాలేంటో, మీ భయాలేంటో, మీ ఆర్థిక ఇబ్బందులేంటో, మీ జీవితంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలేంటో అవన్నీ దేవుడికి తెలుసు. దేవుడి అనుమతి లేకుండా, దేవుడికి తెలియకుండా మీ జీవితంలో ఏది జరగట్లేదు. కాబట్టి ఇర్మియా తన సామర్థ్యాన్ని పక్కన పెట్టేసి, తనకున్న జ్ఞానాన్ని పక్కన పెట్టేసి, తనకున్న ఆలోచనలు పక్కన పెట్టేసి దేవుడి పైన ఎలా అయితే నిజంగా ఆధారపడ్డాడో, ఆయన సామర్థ్యానికి ఇర్మియా తన జీవితాన్ని దేవుడికి ఎప్పుడైతే ఎలాగైతే సమర్పించుకున్నారో అలాగే మన జీవితంలో కూడా దేవుని సామర్థ్యానికి, ఆయన జ్ఞానానికి, ఆయన శక్తికి మన జీవితాన్ని అర్పించుకుంటే మనకు ఇర్మియాకు దేవుడు తోడుగా ఎలా అయితే ఉన్నారో మన జీవితంలో దేవుడు మనకి అలాగే తోడుగా ఉంటారు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక.